ఓ తండ్రి ఆర్థిక సామర్థ్యానికి మించి కుమార్తె ఓ కోరిక కోరితే నా వల్ల అవుతుందా అని నిస్సహాయతను వ్యక్తం చేయలేదాయన. నా రాకుమారి కోసం ఎలాగైనా చేయాలి అనుకున్నాడు ఆ నాన్న. అది తన తాహతుకు శక్తికి మించిన పని అని తెలిసిన అజేయమైన దృఢ సంకల్పంతో తీర్చేందుకు ప్రయత్నించిన అతడి కథ ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఈ ఘటన ఛత్తీస్గఢ్లో చోటు చేసుకుంది. బజరంగ్ రామ్ అనే రైతు కూతురు ₹1,00,000 ఖరీదు చేసే స్కూటర్ కావాలని కోరింది. అది అతడి ఆర్థిక పరిస్థితికి మించింది. ఆ కోరిక నెరవేర్చడం అతడికి అనితర సాధ్యమైనది కూడా. అయినా సరే ప్రతి రూపాయి వెనకేస్తూ ఏదో ఒకనాటికి కూతురి కర నెలవేర్చాలంటూ తనకు చేతనైనంత చేయడం ప్రారంభించాడు. తన సంపాదనలో మిగిలిన నాణాలన్నీ బాక్స్లో వేస్తూ కొంత సొమ్ము పోగు చేసుకుంటూ వచ్చాడు. చివరికి హోండా షోరూం వద్దకు వెళ్లి తాను స్కూటర్ కొనాలనుకుంటున్నానంటూ ఆ నాణాల సంచిని వారి ముందు కుమ్మరించాడు. తాను ఓ చిన్నపాటి రైతునని, తన కూతురు తన ఆర్థిక స్థితికి మించిన కోరిక కోరిందంటూ ఆ నాణాల సంచి వెనుకున్న కథంతా వివరించాడు. అది ఆ షోరూం డైరెక్టర్ ఆనంద్ గుప్తాను మనసును కదిలించింది. కష్టపడి పనిచేసి డబ్బు కూడబెట్టే వారికి తగిన గౌరవం, సేవ లభించాలని భావించి ఆ సంచిలోని నాణాలన్నింటినీ తన సిబ్బందితో లెక్కించాడు. అవి మొత్తం 40,000 అని చెప్పగా మిగిలిన మొత్తానికి రుణంపై ఈఎంఐ ద్వారా స్కూటర్ తీసుకుంటున్నానని అన్నాడు బజరంగ్ రామ్. అందుకు సంబంధించిన ఆ పేపర్ పని పూర్తి చేశాడు. తర్వాత షోరూం డైరెక్టర్ గుప్తా బజరంగ్ రామ్ కుటుంబానికి ఆహ్వానం పలికి టీ సర్వ్ చేసి మరీ సరికొత్త హోండా యాక్టివా కీను అందజేశారు. బజరంగ్ బండిని స్టార్ట్ చేసినప్పుడు కూతురు చంపా కళ్ళు ఆనందంతో మెరిశాయి. ఆమె కన్నీళ్లతో ఇది కేవలం స్కూటర్ కాదని, తన తండ్రి కష్టం, అచంచలమైన ప్రేమ అంటూ భావోద్వేగంగా మాట్లాడింది. ఇది తన జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు అంటూ ఆ కీని ఓ నిధి దొరికినట్లుగా అత్యంత అపురూపంగా పట్టుకుందామె.